ఒక్కసారి దేవుడు ప్రభు చెప్తున్నాడు. ఒక్కసారి పక్షుల వైపు చూడు, కొయ్యవు, విత్తవు, నేను వాటిని పోషిస్తున్నాను అని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. వాటికంటే మీరు బహు శ్రేష్ఠులని ప్రభు సెలవిస్తున్నాడు. విచారం ఎందుకు చేస్తున్నావు? ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు విచారంలో ఉన్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో అప్పులతో బాధపడుతున్నావా? కష్టాల్లో ఉన్నావా? రోగంతో ఉన్నావా? ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీ కోసము అతి శ్రేష్టమైనది మన కోసం ప్రతి ఆశీర్వాదం దాచుంచాడు. ఎంత లేట్ అవ్వకొలది మనకి డబుల్ బ్లెస్సింగ్ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో విచారము, భయము అంటే ఎంతోమందిని విచారం వల్ల, భయం వల్ల ఎంతోమందిని దుష్టుడైన సాతాను పక్కదారి పట్టిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. పక్షులు చూడు ఒకసారి, నేను వాటిని పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారని దేవుడు మరోసారి మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు అవిశ్వాసముగా జీవిస్తున్నాం? ఎందుకు మనం ప్రార్థన చేయట్లేదు? ఎందుకు మనము దేవుడితో నడవట్లేదంటే ఒకటి సాధన చేయట్లే. ప్రతి దినము దేవుడితో సాధన చేయాల. ఎక్సర్సైజ్. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, విచారము ఉండదు, భయము ఉండదు. ఎందుకంటే నేను ప్రతిసారి పరిశుద్ధాత్మ కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి జీవ మార్గములో వెళ్ళాలంటే, ఒక మనిషి నిత్య జీవములోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలా. అందుకని యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు అక్కడ, రోమపత్రిక, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు. పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించాలి. దేవుడే మనలో ఉండి నడిపిస్తాడు ఆయన. ఈరోజు